అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నన్ను చాలామంది టిప్స్ చెప్పండి, ప్లాంట్స్ మీకు ఎలా పూత పింద ఎలా వస్తున్నాయి, మేము ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నాం కానీ మాకు రావట్లేదు చెప్పండి అని అడుగుతున్నారు. చాలామంది అడిగారు. అందుకని ఇవాళ దాని గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నానండి. మీకు వెమ్మటే పెట్టచ్చు, బట్ నేను చేసి చూపిద్దామని చెప్పి లేట్ అయిందనమాట. అంతేగాని మీరు అడిగితే నేను లెక్క చేయకుండా అలా అని కాదండి. నేను మనసులో పెట్టుకుంటాను మీరు అడిగారని. కాకపోతే చేయటానికి నాకు కొంచెం టైం పడుతుంది అనమాట. నేను చేస్తూ వీడియో చేసి మీకు చూపించి చేస్తే బెటర్ అని అందుకని లేట్ అయిందండి. ఇంకా చూపిస్తాను ఇప్పుడు అనదర్ వెరైటీ. మళ్ళీ ఒక ఫర్టిలైజర్ చేస్తానండి, హోమ్ మేడ్ ఫర్టిలైజర్. ఇది వరిపిండి, ఇదిగోండి. ఇది కూడా ఒక టిన్నులో తీసేసుకుంటున్నాను. ఇదిగోనండి. ఇంకో డబ్బా తీసుకుంటున్నానండి. 2 డబ్బాలు తీసుకున్నాను. నాకున్న మొక్కలకి నేను 2 టిన్స్ ఇవి తీసుకున్నానండి. మీకున్న మొక్కల్ని బట్టి వాటిని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను ఇదిగోనండి ఇదిగో బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయండి. ఇవి నేను ఈ పిండిలో పోసేసి మిక్స్ చేస్తాను. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఉంటే అవి పెట్టానండి. దీన్ని మిక్స్ చేసేసుకుందాము. నాకు వచ్చిన బియ్యం కడిగిన నీళ్ళు పోస్తే నాకు చాలేదనిపించిందండి. నాది OWDC లిక్విడ్ ఓ డబ్బా తీసుకొచ్చి పోస్తానండి. ఇంకానండి నాది OWDC లిక్విడ్ అండి. ఇది నేను బొగ్గులు కూడా కలిపాను కదా, అందుకని ఇలా నల్లగా ఉన్నాయి. ఇది కూడా పోసేసి మిక్స్ చేస్తాను. ఇదిగోనండి. ఇప్పుడు ఇది ఇది కలిపితే ఇలా మిక్స్ అయిందండి. ఇది అదే పల్సటి మన దోసపిండి లాగా ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఇందుట్లో నేను ఈ బెల్లం వేసి కలుపుతానండి. ఇది బెల్లం ఎంతైనా వేసుకోవచ్చండి, మన ఇష్టము. బెల్లం వేస్తేనే మంచిది. మనం ఎందుకు చేస్తున్నామంటే ఇది నేల ఫర్టైల్ అవ్వటానికి కదా, మైక్రో న్యూట్రియంట్స్ బాగా డెవలప్ అయ్యి మనకి మొక్క పెరగటానికి అది హెల్ప్ చేస్తుందని కదా. వాటికి ఫుడ్ కావాలంటే మనం కొద్ది బెల్లం అది ఇస్తే అవి డెవలప్ అవుతాయి అన్నమాట. వరిపిండని మనం కొత్తగా నేర్చుకునేది కాదండి ఇది. మన చిన్నప్పుడు కూడా చూడండి, బియ్యం కడిగిన నీళ్ళు అవి పారబోయకుండా చెట్లకి పోసేవాళ్ళు, పప్పులుప్పులు కడిగిన నీళ్ళు. ఇప్పుడు అదే చేస్తున్నాం అన్నమాట మనం ఇట్లా. కాకపోతే ఇక్కడ బెల్లం ఎక్కువ వేస్తే కనుక నాకు యాడ్లో చీమలు వస్తాయండి, అందుకని నేను కొద్ది తక్కువ వేస్తాను. ఇది నేను ఈ డబ్బా అంత దాంతో నేను 2 డబ్బాలు తీసుకున్నాను కదా వరిపిండి, అందుకని ఇది నేను ఒక 5-6 గంటలు తీసుకుంటానండి. బెల్లం బాగా గట్టిగా ఉంది, అలాగే తీసాను. ఇదిగోండి బెల్లం. ఇప్పుడు దీన్ని అట్టి పెట్టేస్తే ఒక 5-6 రోజులు బాగా పులుస్తుందండి. డైరెక్ట్ సన్లైట్లో కాకుండా నేను దీన్ని గెరాజ్లో పెడతానండి. మూతేసేసి పొద్దున పూట సాయంత్రం ఇలా కలుపుతాను. కలిపేసి బెల్లం కూడా కరుగుతుంది కదా, అప్పుడు మూత పెట్టేసి ఓ 5 days ఇలా ఉంచేస్తాను. ఇంకా 2 గంటలు కూడా వేసానండి. ఇంకో 2 గుప్పెళ్ళు కూడా బెల్లము. ఇదిగోండి, నేను న్యాచురల్ దేశీ యోగట్ అని ఇది తీసుకుంటాను అన్నమాట. బాగా తెల్ల బెల్లం తీసుకోకుండా. నేను మొక్కలకే నాకు వేయటానికి ఎక్కువ పడుతుందండి. ఓకే, నిన్న కలిపిన లిక్విడ్ అండి ఇది. సాయంత్రానికి ఇలా పొంగి ఇలా ఉంటుంది అన్నమాట. అదే మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మార్నింగ్కి రేత్రి చల్లబడుద్ది కదా, మార్నింగ్కి కొద్దిగా పొంగు అడుగుతుంది. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ వచ్చేలాగే మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ బాగా పొంగి ఎంత ఎత్తున వస్తుంది, మళ్ళీ ఇట్లాగే మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒక 5-6 రోజులు ఇలా చేయాలన్నమాట. ఇది ఒక వెరైటీ అండి. నేను ఇంకొకటి హోమ్ మేడ్ బోన్ మీల్ ఫర్టిలైజర్ అని అది కూడా ఒకటి చూపిస్తాను. అది పూత పిందే టైంలో అది బాగుంటుందండి. ఇప్పుడు ఈ రైస్ ఫ్లోర్ది ఇదేమన్నాను మొక్కలు ఎదగటానికి బాగా అల్లుకొని పెరగటానికి ఉపయోగపడుద్ది. అందుకని ఇప్పుడు ఎటు పూత పిందే టైం వచ్చేసింది కదా, అందుకని ఇప్పుడు బోన్ మీల్ కూడా చూపిస్తాను చూడండి. నేను అప్పుడు OWDC లిక్విడ్ చేశాను కదండి డ్రమ్ములో. ఇదిగో పెద్ద డ్రమ్ ఇది, ఇందులో చేశాను.
ఇంకా నాకు ఇది ఇంకా ఫినిష్ అవ్వలేదండి, ఉంది. నేను ఇందులోనే కాసిన బొగ్గులు కూడా ఒక ప్యాకెట్ కొనుక్కొచ్చి వేసాను. ఇది తిప్పినాక ఇది డబ్బాలో తీసుకుంటాను. దీన్ని ఈ OWDC లిక్విడ్ని ఇలా తీసుకుంటున్నానండి. తీసుకొని ఇలా డబ్బాలో తీసుకొని 200 గ్రామ్స్ మస్టర్డ్ సీడ్స్ వేస్తాను. ససేమ్ సీడ్స్ ఒక 200 గ్రాములు వేస్తానండి. ఇదిగోండి గ్రౌండ్ నట్స్ ఒక 200 గ్రాములు వేస్తాను. ఇది ఒక బీన్స్ అండి, బ్లాక్ బీన్స్ ఒక 200 గ్రాములు. ఇది శనగలు ఒక 200 గ్రాములు వేస్తానండి. అదిగోండి పెసలు కూడాను ఒక 200 గ్రాములు వేస్తాను. ఇంతకుముందు నేను ఒకటి హోమ్ మేడ్ బోన్ మీల్ లిక్విడ్ అని చేశాను. అందులోనేమన్నాను, ఇవన్నీ నేను మొలకలు ఎత్తిచ్చి పెట్టాను. ఇప్పుడేంటంటే మొలకలు ఎత్తించకుండాను ఎటు నేలలో నానిపోయేదే కదా, ఇంకా మొలకలు ఎత్తిచ్చి ఇదంతా అవసరం లేదు లెమన్మని మిక్సీ వేసేసి పొడిని నానబెడదాం అనుకున్నానండి. బట్ నా మిక్సీ ఈసారి నా బ్లెండర్ అంతా మెత్తగా రావటం లేదు. ఇంతకుముందు అయితే నాకు బ్లెంటెక్ ఉండేది, విటామిక్స్ అది ఉండేది. మొమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు విటామిక్స్, నాది బ్లెంటెక్స్, రెండు బాగా పనిచేసేది. ఇప్పుడు ఇది లేదు, నాకు ఉంది. ఇప్పుడు ఇది ఎంత బాగా వేసినా కానీ నాకు అంత మెత్తగా రావటం లేదు. అందుకని ఇప్పుడు ఇవన్నీను పొడి చేద్దామంటే నాకు అంత మెత్తగా పడదని నానబెట్టి మిక్సీ వేస్తే కొద్దిగా మెత్తగా పడుతుంది అనుకొని ఇలా చేస్తున్నానండి. ఇదిగోండి పెసలు, ఇప్పుడు ఆ బీన్స్, గ్రౌండ్ నట్స్ ఇవి ఈ OWDC లిక్విడ్లో వేసానండి. ఇప్పుడు శనగలు కూడా వేసేసాను, ఆవాలు కూడాను, నల్ల నువ్వులు. ఇప్పుడు ఇవి 6 రకాలైనయండి. ఇండియాలో మనకి మస్టర్డ్ కేక్ తీసుకోమంటారు, ఇక్కడ మనకి గ్రౌండ్ నట్ కేక్ తీసుకోమంటారు. మనకి ఇక్కడ గ్రౌండ్ నట్ కేక్ మస్టర్డ్ కేక్ ఉండదు కదా, అందుకని నేను అవి 2 రా తీసుకుంటున్నాను. ఇంకా బలానికి బీన్స్ అని, పెసలు మంచిది అంటారు కదా, పెసలు, ఆ నల్ల బీన్స్, ఇవి శనగలు అన్నీ కూడా నానబెట్టి, నిన్న ఈ గింజలు అన్నీ నానబెట్టాం కదండి, 6 డజను రకాల గింజలు. ఇవన్నీ చక్కగా నానిపోయినాయి, నేను రాత్రి నానబెట్టాను. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకుందామండి. ఇదిగోనండి ఈ గింజలని ఈ జార్లో వేసాను, గ్రైండ్ చేసుకొస్తాను అండి. ఇది మెత్తగా గ్రైండ్ అయిందండి. ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో తీసుకుంటాను. మీరు ఇదేనండి నాకు 2వ వాయి కూడా అయిందండి. ఇప్పుడు ఇందాక ఒక వాయి వేసాను, ఇప్పుడు 2వ వాయి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కూడాను తిప్పుకొని కొంచెం మిక్స్ చేసేసి కలిసిందాక బెల్లం వేసుకుందామండి. ఇదిగోనండి నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నానండి బెల్లము. ఇది ఇప్పుడు అంటే నాకు 6 గ్లాసులు తీసుకున్నాను కదా పప్పులు, 6 రకాలు, 6 200 గ్రాములు అంటే ఆల్మోస్ట్ 6 గ్లాసులు తీసుకున్నాను. మనం ఈ బెల్లం కూడా 6 గ్లాసులు వేస్తే బాగానే ఉంటుందండి, కాకపోతే నాకు చీమల భయం కదా, అందుకని నేను ఆల్మోస్ట్ 3 గ్లాసులు అంతా వేస్తున్నానండి. ఇది వేసేసి మిక్స్ చేసి పెట్టేయటమే. 3 గ్లాసులే ఉందిలేండి. ఇదిగో అదిగోని ఇది కూడా బాగా 4 గ్లాసులు అంత అయింది. నాకు క్వాంటిటీ ఎక్కువైనా కానీ ఎప్పుడో మా తమ్ముళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కొద్దిగా ఇస్తాను, అందుకని పర్లేదు. ఇదే మీరు 6 గ్లాసులు అంత వేసి మిక్స్ చేసి పెట్టారంటే మీకు నిలవ కూడా ఉంటుందండి. కాకపోతే అప్పుడప్పుడు రోజు 1-2 సార్లు మిక్స్ చేసుకోవాలి, లేకపోతే పైన ఆ తెట్టగట్టి ఫంగస్ పేరుకున్నట్టుగా అనిపిస్తుంది మనకి. రోజు 2 సార్లు మిక్స్ చేసుకుంటూ ఉంటే. ఇప్పుడు ఇది కూడా అంతేనండి. ఇప్పుడు పొద్దున పూట మనం లిడ్ పెట్టి పెట్టేసామనుకోండి, ఈవినింగ్కి ఎండకి బాగా ఈ పై దాకా పొంగుతుంది. లాస్ట్ టైం అయితే ఈ పైన నేను కవర్ చేస్తే ఆ కవర్కి కూడా అయిందనమాట పొంగి. మళ్ళీ రేత్రిపూట చల్లబడుతుంది కదండి, మళ్ళీ మార్నింగ్కి మళ్ళీ పొంగు అణిగేది. మళ్ళీ నేను వచ్చి కలిపేసి మళ్ళీ రేత్రి మళ్ళీ పెట్టేసేదాన్ని, మళ్ళీ తిప్పి మిక్స్ చేసి పెట్టేదాన్ని. ఈ బెల్లం అంతా ఇలా కరిగిందా కొద్దిగా మిక్స్ చేసేసి క్లోజ్ చేసుకుందామండి. ఇదిగోనండి ఇది వరిపిండిను బెల్లం కలిపిన నీళ్ళు అన్నమాట. ఇది రోజు నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ రోజు కలిపేదానండి. 1 వారం అయింది ఇది కలిపి.
ఇది కొంతమంది అడుగుతున్నారండి, రోజు కలపాలండి రోజు. ఎందుకంటే ఇది పైన ఫంగస్ లాగా వచ్చేస్తుంది అన్నమాట కలపకపోతే. ఇప్పుడు కలుపుతుంటే చూసారు ఎలా ఉందో. ఎందుకంటే ఫంగస్ అంటే ఇది మంచి బ్యాక్టీరియా అయ్యాను, బట్ అయినా కూడా మనం రోజు 2 పూట్ల కలపాలండి. ఇది ప్లస్ ఇది కూడా వేసాను కదా నేను, హోమ్ మేడ్ బోన్ మీల్ లిక్విడ్ అని. ఇది అది ఇప్పుడు నేను మామూలుగా అయితే ఒక వారం ఇది కలపచ్చండి. బట్ నేను ఇప్పుడు ఇంకా అదేమో పెరగటానికని ఉపయోగపడతాయి అంటారు చెట్లు, ఇదేమన్నాను పోతా పిందెకి మంచిది అంటారు కదా, అందుకని నేను ఇవాళ 2 కలిపేసి మొక్కలకి పోస్తానండి. ఇదిగోనండి ఇప్పుడు ఈ 2 లిక్విడ్స్ పోసేస్తానండి ఇందుట్లో. ఇది కూడా పోసేసి నేను ఈ డ్రమ్ము నిండా పట్టేస్తానండి. ఇదిగోనండి ఇప్పుడు ఈ నిండా నీళ్లు పట్టాను కదా, మీరైతే 1:20 అని 1:10 అని అలా మొక్కల సైజుని బట్టి పోసుకోవచ్చు. ఇప్పుడు పెద్దయ్యే కనుక 1:10 రేషియోలో పోసుకోవచ్చండి. బట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని అన్నీ 1:10 అంటే చేసి డైల్యూట్ చేసి ఒక్కొక్క దానికి నేను ఆ పొయ్యిలేనని ఈ డ్రమ్ముతో నీళ్లు మొక్క సైజుని బట్టి ఒక్కో దానికి డబ్బాడని ఒక్కో దానికి 2 డబ్బాలని అలా పోసేసి తరువాత నీళ్లు పెడతానండి. అప్పుడు మనకి ఈక్వల్ అయిపోయిద్ది అనమాట. ఇవాళ ఈ ఫర్టిలైజర్ వేసుకోదలుచుకున్నప్పుడు నేను నిన్ననే ఇలా నేలంతా ఇలా కొద్దిగా గుల్లబారు చేసుకున్నానండి. చూసారు ఎలా దిగిపోతుందో. ఇప్పుడు ఇస్తానన్నమాట. అప్పుడు మనకి మొక్కలకి బాగా పట్టుద్ది ఆ మెడిసిన్. అది అన్ని మొక్కలకి ఇలాగే చేశానండి. ఇది చక్కగా గుల్లబారు చేశాను, ఎక్కడ పెడితే అక్కడ దిగిపోతుంది. చక్కగా ఇలా దిగిపోతుంది ఎక్కడ పెడితే అక్కడ. ఇలా అన్ని కుండీలు ఇలాగే గుల్లబారు చేసుకున్నానండి. ఇది చిక్కుడు చెట్టు బాగా పూత పింద ఎక్కువ ఉన్నది కదా, అందుకని దీనికి 2 డబ్బాలు పోస్తానండి. తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టేస్తే ఆ మిగతా 10 అంతలు నీళ్లు పెట్టేస్తే సరిపోయిద్ది అనమాట. దీనికి 2 పోస్తున్నాను. ఈ కాకరగూడనండి, కాకరగూడ చెట్టు పర్వాలేదు కదా, కసిపోత పింద రావాలేమని దీనికి కూడా ఈ పెద్ద పాదులన్నిటికీ 2 డబ్బాలు పోస్తానండి. ఇదిగోండి ఇప్పుడు ఈ చిన్న మొక్కలు ఈ వంగలకి ఒక్కొక్క దానికి ఓ డబ్బా 4కి పోస్తానండి. అట్లా అన్ని మొక్కలకి వేసేసానండి. ఇప్పుడు మీరే చూద్దరు కానీ ఒక 10 డేస్లోనే ఎంత ట్రెమెండస్ చేంజ్ వస్తుందండి. ఇప్పుడు అంతకుముందు నాకు ఇది కాకరకాయలు దొండ అన్నీ బాగా వచ్చినాయి కదా, సొర అన్ని పిందలు, ఇక అవన్నీ ఇప్పుడు అయిపోయినాయి. మళ్ళీ అంటే అవి ఉండగానే మళ్ళీ వీక్లీ వన్స్ ఏదో ఒక లిక్విడ్ ఇస్తే బాగానే ఉంటుందండి. అట్లా ఇప్పుడు నేను 2 కలిపిచ్చాను కదా, మీకు 10 డేస్లో చూస్తే మీకే అర్థమైద్ది ఎంత తేడా వస్తుందో. ఓకే, ఇదనమాట. మా తమ్ముడైనా మేమైనా ఇట్లా ఇస్తాము. మా తమ్ముడు ఏంటంటే ఈ బోన్ మీలు, హోమ్ మేడ్ బోన్ మీల్ ఇవన్నీ చేయడు. కాకపోతే వాళ్ళ ఇంట్లో వచ్చిన ఈ కిచెన్ వేస్ట్లు ఇవన్నీను ఒక డ్రమ్లో పెట్టేసి వాటర్ పోసేసి అవి మురగనిస్తాడండి. బాగా మురగనిచ్చేసి ఆ నీళ్లు పోస్తాడు. నాకేమో ఆ స్మెల్లు అవన్నీను నాకు ఇష్టం ఉండదు, నేను అది చెయ్యను. ఆ పెద్ద డ్రమ్ము నిండా, ఇప్పుడు మాది డ్రమ్ ఉంది కదా, ఆ డ్రమ్ము నిండా పోసేసి అన్నీను టెంపుల్స్కి వెళ్తారు కదండి వాళ్ళు ఎక్కువగాను. ఆ టెంపుల్లో, ఇస్కాన్ టెంపుల్లో బాగా ఫ్లవర్ అరేంజ్మెంట్స్ అవి చాలా బాగా చేస్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన సాయి టెంపుల్లో కానివ్వండి, హనుమాన్ టెంపుల్, ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళు వాడేసిన పువ్వులు మళ్ళీ తెల్లారికి ఉంచరు కదండి, సదిపెడిపోతాయి అని మళ్ళీ పూలు మళ్ళీ మార్చేస్తారు కదా. ఇప్పుడు మనం చెప్పటం కాదు కదండి, మన వెనకటి నుంచి పెద్దలు చెప్తారు కదా, మనకి దేవుడి పూజ చేసిన పువ్వులు కింద పడేయకూడదు, తొక్కకూడదు, చెట్లు వేయాలి అంటారు కదా. చెట్లు దేవతలు చెట్లల్లో వేయాలి, పడేయకూడదు అని చెప్తారు కదా. ఆ పూలన్నీ వాళ్ళు ఒక కవర్లో వేసట్టి పెడతారనమాట.
ఇక వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ కవర్లు తెచ్చేసుకొని అవి కూడా నీళ్ళల్లో వేసి పెడతాడు. నేనేమో నీళ్ళల్లో వేయమాకరా, పైన మట్టేసి మళ్ళీ పైన లేయర్ల మెథడ్లో మట్టేసి అలా చేయమంటాను. అలా చేస్తే ఎప్పుడుకో వచ్చిద్దక్క, ఇట్లా చేస్తే ఎమ్మటేనే చేంజ్ వస్తుందని చెప్పేసి వాడేమో నీళ్ళల్లో పోసేసి అవి బాగా ఒక వారం రోజులు 10 రోజులు మురగనిచ్చి అప్పుడు ఆ నీళ్లు తీసి పోస్తాడండి. అదనమాట వాడి పద్ధతి. నేనేమో అది నాకు ఇష్టం ఉండదు, అందుకని నేనేమో ఇలా చేస్తాను. ఇది బోన్ మీల్ లిక్విడ్ అని. ఈ లిక్విడ్స్ ఆ లిక్విడ్స్ నేను హోమ్ మేడ్ చేసి నేను పోస్తాను. అది అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.